ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని పలు గ్రామాల్లో గెలిచిన కాంగ్రెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లను నేడు యాదగిరిగుట్టలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచులతో పాటు ఓడిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను కూడా శాల్వా మెమోంటో సన్మానించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూను బహూకరించారు. ఏదైనా మా ముఖ్యమంత్రి గారు ఫలాలు పంచే విషయంలో కూడా ఏ ఫలాలు నాకు ఇచ్చినా ఏదైనా బడ్జెట్ పరంగా ఇన్ఛార్జ్ తీసుకుని లక్ష్మీ పంచుకుంటే మా ఐదులకు ఒక ముఖ్య ఎక్కువ పెడతా మా పిల్లలు కలిసి మా బీసీ మా ఐదులకు బంగారు చెప్తే విధంగా అండగా ఉంటామని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం మా ఆలయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మా విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. 2 సంవత్సరాలు సామోదర పడుతుంది దేశీ పార్టీ అడ్రస్ వాళ్ళ యొక్క పార్టీ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఏం చేయాలన్నట్టు ఏ విధంగా నా పార్టీ యొక్క పరువును దక్కించుకోవాలి. ఈరోజు మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు. ఇరిగేషన్ సంబంధించినటువంటి చర్చ జరిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలేదు. నిరుద్యోగ విషయంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాం మన ప్రభుత్వంలో కూడా అనే విషయం చర్చ జరిగితే అసెంబ్లీకి రాలేదు. ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో చర్చ జరిగినప్పుడు ఏ రోజు అసెంబ్లీ కాలు పెట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏం మాట్లాడతాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో బలైన వర్గాల సంబంధించినటువంటి 42% చట్టాన్ని వేసి ఈ రోజు ఎంతైతే ఈ రాష్ట్రంలో బలైన వర్గాలకు న్యాయం జరగాలని చట్టాన్ని వేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా చట్టసభలో చర్చ పెడితే రాలేదు. ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలకి అన్నదమ్ములాగా కలిసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఎస్సీ కేటగిరీస్ కులగణన ఎస్సీ యొక్క ఏదో ఏబిసిడి వర్గీకరణ విషయంలో చట్టం చేసే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6వ తెలంగాణ ఉద్యోగంలో డబ్బు కొట్టింది దళితుడు, ఏదైతే ధర్మ చేసిన దళితుడు, ముందు నిలబడిన దళితుడు ఈ రోజులో తెలంగాణ ఉద్యోగులు అత్యధికంగా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి వెళ్తున్న బలిదానం తీసుకున్న బీసీలు ఎస్సీ మన బీసీల చట్టాన్ని చేస్తే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ గారు ఎస్సీ యొక్క కేటగిరీ చేస్తే ఏబిసిడి వర్గీకరణ చేస్తే అసెంబ్లీ గారు ఈ అసెంబ్లీ ఈ మాజీ ముఖ్యమంత్రి పెద్దపూలు వేసింటారా సినిమాలు వేసింటారా ఇక్కడ మన ముఖ్యానికి సాక్ష్యం. ఆ రోజు ఏం మాట్లాడలేదు 2023 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మూడోసారి మీరు ముఖ్యమంత్రి అయితే మాదే రాజ్యం వస్తాయని మాట్లాడి మూడోసారి తెలంగాణ మార్చిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యాన్ని పోతుంది. తెలంగాణ రాజ్యం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కేటీఆర్ ఏమన్నాడు, హరీష్ రావు ఏమన్నాడు, సారు 16 తెలంగాణ పార్లమెంట్ సీట్ మొత్తం మారారు. ఏమైంది ఎన్నిక జరుగుతున్న రోజు మధ్యలో పాడేసేసి మా కిషన్ గారు పెద్దలు చెల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ గారు, మహిళా అధ్యక్షురాలు మా అక్క పద్మక్క గారు, మహిళా మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కగా మన విమల వెంకటేశ్వర గారికి, డీసీబీ చైర్మన్ అన్న శ్రీధర్ గారికి, ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, రాష్ట్ర జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ గారు
మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, అలాంటి పల్లెలకు ఇవాళ మీరు సర్పంచులుగా గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, రాష్ట్ర మంత్రి వచ్చినా, మీ ఎమ్మెల్యే వచ్చినా గ్రామానికి ప్రథమ పౌరుడే. మీరే సభాధ్యక్షులు. మరి అట్లాంటి గౌరవమైన పదము, గౌరవమైన హోదా దక్కించుకున్నటువంటి మా సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామ సర్పంచుల్లో కొంతమంది అక్కడక్కడ మన రెబల్స్ వల్ల కానీ కొంత సమన్వయం లేక అక్కడక్కడ కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సర్పంచులకు వేదిక ద్వారా మీకు ఒక హామీ ఇస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఎవరైతే సర్పంచ్ గా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన వాళ్లకు తప్పకుండా పార్టీ పరంగా కానీ రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం ఇస్తా. మీకు ధైర్యం మన కొండంత అండ మనకు రేవంత్ అన్న కాబట్టి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన లెవెల్ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తున్నా, గ్రామాలు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో గత సర్పంచులు అప్రబాలయ్యారు, గత సర్పంచులు అగౌరవపడబడ్డారు. వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచులు ఎక్కడ కూడా గౌరవం ఇయ్యలే. ఏ సర్పంచ్కైనా నిధులు ఇవ్వకుండా, చేసిన బిల్లు ఇవ్వకుండా వాళ్ళు నానా తిప్పలు పెట్టారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న మొన్న నేను కలిసినప్పుడు సర్పంచులకు సన్మానం చేయి, సర్పంచులకు ధైర్యం నింపు, ఓడిపోయిన సర్పంచులకు కూడా ఆ గ్రామంలో వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రాబోయే రోజుల్లో నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిందో ఆ గ్రామంలో ఏ సంక్షేమ పథకం వచ్చినా, ఏ పథకం వచ్చినా, ఏ పెన్షన్ వచ్చినా, ఏ ఇల్లు వచ్చినా మీరు సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులకే మనం అక్కడ సంక్షేమం అభివృద్ధి ఇస్తాం. మేము ఇప్పటిదాకా కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం. అయినా కొంత అక్కడక్కడ కొంత నష్టం జరిగింది. మన ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న కాంగ్రెస్ అంటేనే పేదోళ్ళ సంక్షేమం, పేదోళ్ళ అభివృద్ధి కాబట్టి మీ గ్రామాలలో రేపటి నుంచే సంక్రాంతి తెలియకుండా మళ్ళా కొత్త ఇల్లు ఇస్తున్నాం. మీరు సెలక్షన్ చేసే బాధ్యత మీ గ్రామాలలో సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా గౌరవ సభ్యులు ఎక్కడైతే మన సర్పంచులు లేరో పోటీ చేసిన సర్పంచులే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా. మన గౌరవ మంత్రి గారు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి నిధులకు కొరత లేదు. ఇవాళ అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా మనం ముందుకు పోదాం. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో చేయలేని పనులు ఈ 2 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి ఇలా అప్పుల రాష్ట్రం ఉన్నా వాళ్ళు ఎన్ని తప్పు చేసినా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇలా సంక్షేమం అందిస్తుండ్రు. మరి అట్లాంటి సంక్షేమం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ నుండి. రేపటి నుంచి నాతోటి కానీ, మన గౌరవ ఎంపీ గారితో కానీ, మన మంత్రులతో, మన ముఖ్యమంత్రితో కొట్లాడి మీ గ్రామాలకు చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ పుణ్యమనం పిలిచిన వచ్చే సమయానికి జలసి వేసి రాలేదన్నాడు. మొన్న ఎలక్షన్లు గ్రామాల్లో ప్రచారం జరిగినప్పుడు గ్రామాల్లో కొంత బస్సుల కొరత ఉంది. మొన్ననే మాట్లాడినా అక్కడ ఎంపీ గారితో, అక్కడ డిఎం ఆర్ఓతో మాట్లాడి ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత నేను తీసుకుంటా చెప్తున్నా. కొన్ని రోజులు కూడా మా శాఖ మార్చులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరావు మనం వస్తున్నారని కొద్దిగా ఆలస్యమైనా తప్పకుండా వస్తాడు. ఆయనతో కూడా మేము ఈ గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లకు మాటిచ్చినామో తప్పకుండా రోడ్లు కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు రోడ్డు చైర్మన్గా, డీసీ చైర్మన్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించే బాధ్యత మన ముఖ్యమంత్రి, మన మంత్రి, మన ఎంపీ గారితో తీసుకుంటానని చెప్పి ఎవరు కూడా కొంత తక్కువ మెజార్టీతో అక్కడ సమన్వయం లేకుండా ఓడిపోయిన వాళ్ళు మీరు ఓడిపోయినది కాదు. రాబోయే తరాలకు మీరే ఖచ్చితంగా మీ విజయానికి నాలుగుగా ఉండాలి. ఇక్కడ పెద్ద చెప్పినట్టుగా సర్పంచ్ మంచిగా ఉండి గ్రామానికి సేవ చేయాలి. ఎంత చేసిన
వచ్చినారా? 7 గంటల మన పేద కావాల్సిన మా గుణాలను మొదలక ఎక్కడ ఉన్నాడు? మరి ఇప్పుడు పెద్ద పొలాలు ఉండాలి. ఎంపీడీ చెప్పిస్తారు ఎవరు విలేజ్ తక్కువ అడగాలి. మంచిగా సహకారం ఉందని ఏ మీటింగ్ లో చెప్పినా మీరు అక్కడ వాళ్ళు కూర్చున్నది ఇక్కడ కూర్చోబెట్టని చెప్పినా దానికి 70% సత్సంగం ఇంకా కూడా మీ అందరి ప్రజాప్రతినిధులుగా చేసే బాధ్యత నేను తీసుకొని పెద్దల ముందు సహకారంతో రేవంతన సహకారంతో చేసుకుంటానని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. ఇలా ఆలయంలో అక్కడ కావాల్సినందుకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయంతో ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా వార్డు మెంబర్ తెప్పించిన ఆలయ ప్రధానికారికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. జై నిన్ననే మీరు బాధ్యత తీసుకుని నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను కూడా మొట్టమొదటిసారిగా పార్లమెంట్ మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా మనకిచ్చిన పదవి ఒక బాధ్యత. ఈ రోజు గెలిచినాం, 1-2 రోజులు మనం అందరినీ కలవడం అంతా చేసిన తర్వాత మన గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రజా పాలనలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకుంటుంది. ఈ రోజు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లులు మీకు సర్పంచులు కాకముందే మీరు చూస్తున్న చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరు సర్పంచ్గా ఉండి అష్టడుగు పేదవాడైన వాడికి అన్ని తప్పుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు సర్పంచులు లేరు ఊర్లలో. ఎమ్మెల్యే గారే అన్ని నిర్ణయాలు తీసుకొని ఊర్లలో మీ పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు ఉన్న వాళ్ళందరితోటి ఎవరికి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకు పోయి ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీ మీద ఎక్కువ నమ్మకంతో రేపు మీ దగ్గరకు వస్తారు. నిన్నటిదాకా వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, అందరికీ కలవలేని పరిస్థితి. కానీ రేపటి నుంచి మీ దగ్గరికి అందరూ వస్తారు. లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈరోజు సర్పంచ్గా కాదు, రేపు ఇంకా పెద్ద ఎన్నికలలో డిప్యూటీ చేసే అవకాశం ఉంటుంది. రేపు అవసరం వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద ఎన్నికలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. దీనివల్లనే మంచి పేరు తెచ్చుకోకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా సర్పంచ్కి వెళ్ళమని హైదరాబాద్ వడరాకు కోల్పోయి మళ్ళీ వచ్చేసారి ఎన్నికలలో మిమ్మల్ని ఏం ఎన్నికల్ని ఓటా గెలవలేదు. కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా మీరందరూ నన్ను గెలిపించి ఒక బాధ్యతగా నేను ఈరోజు పట్టు ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఎక్కువలేదు. వీలైనంత మటుకు మనకి ఏ సమస్య ఉన్నా పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి మీ బాధ్యతలు నెరవేర్చాలి. ఎందుకంటే సర్పంచ్ అనేది మొట్టమొదటి స్థాయి. ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా, భారతదేశంలోనే చాలా మంది సర్పంచ్లై కూడా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, అంటే మొదలు సర్పంచ్ అయి ముఖ్యమంత్రి అయిన వాళ్ళ విలాసరావు దేశ్ముఖ్ గారు మహారాష్ట్రకు మొదట్లో సర్పంచ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయింది. భజన్ లాల్ గారు రాజస్థాన్ సర్పంచ్ అయి తర్వాత ప్రజలకు సేవ చేసుకునే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. హేమంత్ బిస్వాల్ ఒడిశాలో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రజాసేవలో ఆయన పదవి కలిగింది.